మైసూర్ రెడ్డి గారు, మొన్న జరిగిన విశాఖ సమ్మిట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? మొన్న జరిగిన విశాఖ సమ్మిట్ అంతర్జాతీయ పెట్టుబడుల గురించి వచ్చారు కదా. ఆ సమ్మిట్ మామూలుగా జనరల్గా ప్రభుత్వాలు పిలుస్తుంటాయి పెట్టుబడులు పెట్టమని. చాలామంది ఎంఓయూలు చేస్తారు. అదే ఎంఓయూలు చేసినాక అవన్నీ విజయవంతం అవుతాయని చెప్పలేము. ఏదో ఒకటో రెండో మూడో అవ్వచ్చు, కానీ అన్నీ విజయవంతం అవుతాయి. ఆడ ఎంఓయూలు చేసుకున్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీలు స్థాపించుతారనేది ఒట్టిమాట. ఇంతకుముందు గతంలో కూడా చాలా ఇటువంటి జరిగినాయి కదా. జరిగినప్పుడు ఏమొచ్చినాయి పెట్టుబడులు? ఎవరో వాళ్ళ అవసరం ఉంటే కనుక ఆ వేదికను ఉపయోగించుకుంటారు. నేను ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఎక్కడో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు ఆ వేదికను ఉపయోగించుకొని నా పర్మిషన్స్కు నాకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే దానికి అవకాశం. నేను ఆడ ఎంఓయూ చేసినాను కాబట్టి నాకు ఈ పర్మిషన్లు ఇవ్వండి అని ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అది వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ నువ్వు వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టని ఎంఓయూ చేసుకుంటే వాళ్ళు వచ్చి పెట్టేది ఉండదు. అంటే ఇటలీ నుంచి మెక్సికో వరకు, సింగపూర్ నుండి న్యూజిలాండ్ వరకు 45 దేశాల నుండి వచ్చిన 640 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అదేవిధంగా 1135 మంది భారతీయ సంస్థల ప్రతినిధులు, 1250 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 1525 మంది ఒప్పంద భాగస్వాములు అన్నట్టు మాట్లాడారు. ఎంతమంది అన్నా రానిండి, ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన ఫ్యాక్టరీలు వస్తాయని కాదు. ఎంఓయూలు అనేది చేస్తారు. చేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు మేము ఎంఓయూ చేసినాం మాకు పర్మిషన్స్ ఇవ్వని ప్రభుత్వం దగ్గరికి వచ్చి పర్మిషన్ తెచ్చుకునే దానికి ఒక ఈజీ రూట్ అవుతుంది. అంతేగాని ఈడ ఎంఓయూ చేసినామని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీలు స్థాపించుతారనే దానికి లేదు. చేసేటప్పుడు అందరూ ఎంఓయూలు చేస్తారు. చేసిన తర్వాత ఎవరు ముందుకు రారు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మేము ఎంఓయూ చేసినాం మా పర్మిషన్స్ మాకు తొందరగా ఇవ్వండి మీరు ప్రామిస్ చేసినారని వాళ్ళు తీసుకుంటారు. అంటే గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు చేసిన కంపెనీల ఎంఓ కూడా చెప్పలేదు ఈ ప్రభుత్వం. ఏం రాలేదు కదా, రావు. జనరల్గా ఊరికే వీళ్ళు పెట్టి సదస్సు పేపర్ ప్రకటన వరకు పరిమితం అవుతుంది. అంటే వాళ్ళు పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ రూట్ ఉపయోగించుకుంటారు. నీ ఊరికి చేసిపోయిన వాళ్ళు చేసిపోతుంటారు అంతే. ఇప్పుడు విశాఖ చేసినావు కాబట్టి ఎంఓయూ చేసినావు కాబట్టి నువ్వు పరిశ్రమ స్థాపించాలనేది లేదు ఎక్కడ. లేదా అట్లా లేదా? విశాఖ డేటా సెంటర్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొబ్బరికాయ కొట్టాము, ఇప్పుడు మా హయాంలో వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతారు. కరుణాధర్ కూడా అదే చెప్పారు. అదే ఇప్పుడు ఇట్ ఈజ్ అ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ పాలసీ. అది ఈ డేటా సెంటర్ పెట్టుకోవాలనుకునేది ఎందుకనంటే అక్కడ వైజాగ్లో నీళ్ళు ఒకటి ఉన్నాయి, తర్వాత కేబుల్స్ అన్నీ కూడలి ఉంది, ఏది సముద్రంలో వేసిన కేబుల్స్ కూడలి, ఇతర దేశాలకు డేటా పంపించుకోవడానికి సౌలభ్యం ఉంది. ఆ సౌలభ్యం ఉంది కాబట్టి ఆడ వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు. అందులో ఆదాని గ్రూప్ కూడా భాగస్తులే. ఇది అనుకూలం, అమరావతి కంటే అనుకూలమని. ఎందుకంటే వాటర్ సౌలభ్యము, తర్వాత కేబుల్ ఉండడము, ఎలక్ట్రిసిటీ కూడా బాగా పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఇవి లభ్యమైన చోటనే ఇస్తారు. వాళ్ళ సెంటర్ స్థాపించుకుంటారు. స్థాపించుకుని వాళ్ళ ఉపయోగం చూసుకుంటారు, కానీ మన కోసం రాదు. ఇంకోటి మైసూర్ రెడ్డి గారు, ముఖ్యంగా అమరావతి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అమరావతి ఎవరిది, కాంట్రాక్టర్లదా లేకపోతే రైతులదా అనేది కూడా ప్రశ్న వస్తున్న పరిస్థితి. భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తెచ్చిన ప్రభుత్వ సొమ్మును అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే మరి రైతులు దిక్కులేని వాళ్ళుగా అయిపోయారా? వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటన్నట్టు కూడా ఒక చర్చ వస్తుంది. ఆ క్రమంలో మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అమరావతి క్యాపిటల్ను అన్ని ప్రాంతాల వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. రాయలసీమ వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఇంకా కోస్టల్, నార్త్ కోస్టల్ అందలేదు అదే పరిస్థితి. సరే, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వివిధ కారణాలతో అమరావతిని రాజధానిగా చేసుకున్నారు. సరే, ఆ అమరావతిని రాజధానిగా చేసుకున్నప్పుడు అక్కడ భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా కొంత భూమి ఇచ్చింటారు కదా. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇది అభివృద్ధి చెందింది అనుకోండి అమరావతి, వాళ్ళకు పొలాలు వస్తాయి కదా, వాళ్ళకు మిగిలిన భూమిలో రేట్లు వస్తాయి కదా. ఇక్కడ కూడా అంతే కదా, ప్రైవేట్ భూములు ఉన్న వాళ్ళకు బాగా డబ్బులు వచ్చినాయి కదా. ఇప్పుడు పెరిగిపోయినాయి కదా, గజం ధర 2 లక్షలు 3 లక్షలు కూడా పెరిగిపోయింది.
అట్లా భూముల మీద వాళ్ళకు రియల్ ఎస్టేట్లో డబ్బులు రావచ్చు, అంతేగాని వాళ్ళకి ఆదాయం చేకూరుతుంది అనేది ఎట్లా? కాకపోతే మిగతా రాష్ట్ర ప్రజలు మాత్రం అనాల, అయ్యా పన్నులన్నీ మేమందరం కట్టినాము, మీరు ఎత్తుకుపోయి అమరావతిలో పెడుతున్నారు, మాకొచ్చే ఆదాయం ఏమిటని మిగతా వాళ్ళు ప్రశ్నించాలా భూములు పోయిన వాళ్ళకంటే. కానీ భూములు ఎక్కువ కావాలని మళ్ళీ 30,000 40,000 ఎకరాలు కావాలని ఆలోచన చేసినారు కదా ఈ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చినారు. చేస్తే రైతులు తిరగబడినారు, ఎందుకు ఈ 30,000లోనే డెవలప్ చేయండి, ఇది చేయకుండా మళ్ళీ 30,000 ఎందుకు మీకు అదనంగా అని. ఇప్పుడు ఆ చుట్టుపట్ల ఉంటే కనుక వాళ్ళందరికీ డెవలప్మెంట్ వల్ల వస్తుంది. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్కే పెత్తనం అన్నట్టు కూడా ఇంకోటి ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది కదా, 2వ విడత ల్యాండ్ పూలింగ్ అన్నట్టు లేదు, ల్యాండ్ పూలింగ్ 2వ విడత నిలుపుదల చేసినారులేండి. ఎందుకంటే విమర్శలు వచ్చినాయి కాబట్టి 30,000 మీరు డెవలప్ చేయలేకున్నారు మళ్ళీ ఎందుకు అని. కాంట్రాక్టర్ అనేవాడు వాడు పని చేస్తాడు కదా, అది వేరు సమస్య, ఈ భూముల సమస్య వేరు. అంటే 5,000 ఎకరాల కోసం బిల్డింగులే కదా అక్కడ ఏమొస్తాయి, క్యాపిటల్ అంటే బిల్డింగులే, సెక్రటరేట్ బిల్డింగు, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు బిల్డింగులే కదా. బిల్డింగులు ఎవరు చేస్తారు? కాంట్రాక్టర్లు చేయాల్సిందే కదా, వేరే చేసేదానికి ఏం లేదు కదా. పరిశ్రమలు కాదు కదా, పరిశ్రమ పెడితే ఉద్యోగాలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఏదన్నా చేయొచ్చు. ఇక్కడ బిల్డింగులు కట్టి ఆఫీసులు వచ్చేటప్పుడు ఆఫీసుల్లో చేయగలిగింది ఏముంది? అంటే అది డెవలప్మెంట్, ఆఫీసులు వచ్చి డెవలప్మెంట్ అయినప్పుడు పరోక్షంగా వీళ్ళకు ల్యాండ్ రేట్లు పెరగచ్చు. అంటే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు కావాలని చెప్పేసి సీఎం గారు చెప్పారు కదా గతంలో, బాబు గారు. అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పాలంటే వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు ఉందిలేండి. 5,000 ఎకరాలు ఏమో అవసరం లేదు. ఇప్పుడు ఏడుంది 5,000 ఎకరాలు? జిఎంఆర్కు లేదు కదా. అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో లేదంటారా? అమరావతిలో లేదంటారా? అవసరం లేదు అంత. మరి ఎందుకన్నారు ఆయన? ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని అన్నారో ఎందుకన్నారు? ఇప్పుడేం జిఎంఆర్ ఉంది, ఇది అంతర్జాతీయ విమానాశ్రయమే కదా. అంత యాడుంది? 100లోనే ఉంది కానీ 1000లో లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.